అయితే ఇప్పుడు మనం చెయ్యబోయేటటువంటి పూజ ప్రతిరోజు మన ఇంట్లో ఉండేటటువంటి దేవతలని ఆరాధించవలసినటువంటి విధానం. ఎందుచేత అంటే భారతీయ సంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో మనిషి యొక్క జీవితం అంతా కూడా భగవంతుడితోటే ముడిపడి ఉంటుంది. షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు. చంద్రుడికి 16 కళలు ఉంటాయి. మనిషికి 16 సంస్కారముల చేత సంస్కరింపబడతాడు. తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి శరీరం పడిపోయిన తర్వాత కూడా దీన్ని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు పడేయడానికి వీల్లేదు. అంచేష్టి సంస్కారము అని సంస్కారం చేసి దీన్ని పంచభూతాల్లోకి పంపించేస్తారు. అందుకని మనిషికి కూడా 16 కళలు, 16 సంస్కారములు. చంద్రుడికి 16 కళలు. ఆ 16 కళలతోటే మనకి కాలగతిని చెప్తూ శుక్లపక్ష కృష్ణపక్ష తిథులుగా చెప్తూ మనం కాలాన్ని గణన కట్టి ఈశ్వరారాధనం చేస్తాం. అలాగే భగవంతుడికి పూజ చేసినా కూడా 16 ఉపచారములతో పూజ చెయ్యాలి. ఈ 16 ఉపచారములతోటే పూజ చెయ్యడం అనేటటువంటి దాని వెనకాతల మనస్సుని తీసుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టించేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని ఋషులు చేశారు. ఎందుకు ఆ 16 పెట్టారు అంటే మీకు మొట్టమొదటే చెప్పాను. ఆ 16 అనేటటువంటి అంకెకి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది వైదిక ధర్మంలో.